ఇటీవల నీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే ఆదేశించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉదయ్ న్యూస్ లో ప్రచారమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించి బోర్కు మరమ్మతులు చేయించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కళజువ్వలపాడు గ్రామంలో గల బస్టాండ్ సెంటర్లో 20 సంవత్సరాల క్రితం ప్రజల నీటి సౌకర్యార్థం బోరు ఏర్పాటు చేశారు. కానీ గత 5 సంవత్సరాల నుండి ఈ బోరు మరమ్మతులకు గురైంది. ప్రజలు ఈ విషయం అధికారుల దృష్టి తీసుకెళ్లినప్పటికీ గత ప్రభుత్వంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నీటి ఎద్దడి లేకుండా చేస్తుందని కోటి ఆశలతో ఉన్నారు. ఇటీవల నవంబర్ 6న నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు శంకుస్థాపనకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దృష్టికి ఈ సమస్యను స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బోర్ రిపేర్ చేసి ప్రజల నీటి సమస్య తీర్చాలని తెలియజేశారు. కానీ అధికారులు మాత్రం ఎమ్మెల్యే ఆదేశాలు సైతం లెక్క చేయకుండా నీటి సమస్య తీర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇదే విషయాన్ని ఉదయ్ న్యూస్ లో ప్రచురించడంతో అధికారులు వెంటనే స్పందించి నీటి బోర్ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా కళజువ్వలపాడు గ్రామ టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి ఎన్నో సంవత్సరాల నుండి తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మాకు ఈ నీటి సమస్యను తీర్చినందుకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.